నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో గత 20 రోజులుగా తుఫాన్, అగ్ని ప్రమాదాలు తదితర విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు. ప్రజలందరూ ప్రకృతి విపత్తు సమయాలలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకోవాలన్న డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం లావణ్య. కాకినాడ జిల్లా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడి సురక్షితంగా ఉన్నారని వెల్లడి. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. గ్రేడ్ 1 వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడి సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. మంగళవారం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరామర్శించారు. ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అందిస్తున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహం వద్ద త్రాగునీరు, భోజనశాల, వంటగది, ఇతర పరిసర ప్రాంతాలను గురుకుల పాఠశాల అధికారులు, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ కంట్రోల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరిశీలించి కలుషిత ఆహారం కావడానికి కారణాలు, పూర్వపరాలను విచారించారు. వసతి గృహాల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు సురక్షిత మంచినీరు అందించాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ, కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని అన్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఎవరికి 47 మందికి అందరూ నీట్గా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికి పొట్టనొప్పి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం అందరికీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్ఎస్ వాటర్ కానీ తర్వాత ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 642 పిల్లల్లో 47 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే మన సిహెచ్ మన
గురుకుల మేలేశ్వరంలోనే అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికన్నా మళ్ళీ నొప్పిస్తున్నా కూడా ఇక్కడ తీసుకురావాలి. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది అండ్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మానిటర్ చేసేదాకా మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని పదే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ కంటామినేషన్ ఈజ్ నాట్ దేర్, అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ. అంటే ఏదైనా కెమికల్స్ అని యాడ్ ఉండడం కానీ లేదా ఏదైనా వాటర్లో ఏదైనా సీపేజ్ ఉండదు ఇలాంటివి అయితే ఏం జరగలేదు. అంటే బయలాజికల్ కంటామినేషన్ ఏదైనా బ్యాక్టీరియా లాంటివి ఉందని తెలియాల్సి వస్తుంది. టెస్ట్ పంపించాం. సో ఇట్ టేక్ 24 hours పడుతుంది మనకి టెస్ట్ పంపించాం. సో ప్రైమ్ ఫేసి అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి. అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తిన్నది రెగ్యులర్గా రెగ్యులర్గా చేసే వంట సబ్దాన్ని. బట్ నిన్న మరి ఏం జరిగిందో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. టెస్ట్ జరుగుతున్నాయి. స్టూల్ శాంపిల్స్ అన్నీ తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలిసినంతవరకు కొంత వాళ్ళని మన అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటికి పంపించడం జరుగుతుంది. సో I again assure, so Honorable Chief Minister Garu direction, in fact Honorable Deputy CM Garu also has inquired about the issue. So our directions మేరకు entire administration is fully geared up and ఎలాంటి ఇష్యూ లేకుండా వీళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యేట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు 10 మంది మొట్టమొదట 10 మందికి ఇలా వామిటింగ్స్ అవుతున్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈలోపు ఇక్కడ మేము వచ్చేలోపే ఆవిడ అప్పటికే బిఎంహెచ్ఓ గారికి ఆఫీస్కి ఎంఓ గారికి అలాగే ఇన్ఫామ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేసేది. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ గారు మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. దగ్గర అప్పటి నుంచి కూడా పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్క అటెండెన్స్ పెట్టిందని వాళ్ళు స్టాఫ్ చెప్తున్నారు. మరి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ప్రస్తుతానికి అంతా ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించేది వాటర్ దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి 24 hours పడుతుంది. అక్కడ కూడా మిగిలిన పిల్లల్ని కూడా ఏమన్నా వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించి అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్న వాటర్ కూడా స్టాప్ చేయించేది కాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఏంటిలా ఎందుకు జరిగింది అని దాని ప్రికాషన్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వడానికి వేస్తాం. ప్రెజెంట్ అయితే ఎవరికి అంతా బాగానే ఉంది. ఎవరికి ఏమి ఎమర్జెన్సీ అయితే లేదు. వాళ్ళందరూ కూడా మెడికల్ ఆఫీసర్ గైడ్లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న బిల్డింగ్లో కూడా బెడ్స్ అరేంజ్ చేశారు. ఒకవేళ ఇంకా సరిపోతే కూడా మేము మెడికల్స్ అయ్యి కూడా అరేంజ్ చేయడం చెప్పడం జరిగింది. అన్నింటినీ మేము గైడెన్స్లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకినాడ ద్వారకా నగర్లోని వధులసం సరస్వతి విద్యాలయ వేదిక కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేదనభట్ల సాయిలక్ష్మి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కార భారతి కళల ద్వారా చేస్తున్న కృషిని వివరించారు. ఈ సభకు ఆస్వాదన సాహితీ సమితి వ్యవస్థాపకులు గొట్టుముక్కల వెంకట సత్యనరసింహ శాస్త్రి అధ్యక్షత వహించి మాట్లాడుతూ భగవద్గీత ద్వారా మానవ కోటికి భగవంతుడైన శ్రీకృష్ణుడు కొరకు వివరించడం జరిగిందన్నారు. అనంతరం సంగీత విద్వాంసులు విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి, ఉపద్రత్త సుజాతలను సంస్కార భారతి ఆధ్వర్యంలో సత్కరించారు. తదుపరి దేశభక్తి గీతాల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పుత్స సత్యసూర్య నరసింహ ప్రభాకర్ శాస్త్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పంచాంగకర్త డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి సిద్ధాంతి, సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు ఇంజరపు జనార్దన్, కార్యదర్శి సావిత్రి, కోశాధికారి దీక్షితులు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జాతీయ భావన కలిగించడానికి మరి మన దేశ చరిత్రను పరికిస్తే మహోజ్వలమైన సంస్కృతి నాగరికత మనది. అంతేకాకుండా మరి కళలు ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలో ఎవరు బట్ట కట్టనప్పుడు మరి దుస్తుల తయారీ దగ్గర నుంచి అనేక నాగరికత భారతదేశం నేర్పిందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నా మరి పరాయి పాలన కారణంగా మనలోని సంఘటన లోపించిన కారణంగా మరి అనేక సమస్యలు భారతదేశం ఎదుర్కొంటూ వస్తుంది. ఈ పరిస్థితుల్లో మరి లలిత కళల ద్వారా సమాజ సంఘటన సాధించాలని సంస్కార భారతి తలపిస్తోంది. 30 సంవత్సరాలుగా మరి కాకినాడలో ఇలా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమానికి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. సంస్కార భారతి ఆస్వాదన సంస్థల సంయుక్త ఆధ్వర్యాన కృష్ణాష్టమి గోష్ఠి అనగా కృష్ణుడి యొక్క అవతరించిన తీరు ఎందుకు సమాజానికి స్ఫూర్తివంతమైనదనే విషయం మీద పెద్దల ప్రసంగాల ద్వారాను, అదేవిధంగా ఈ మధ్యన నిర్వహించిన దేశభక్తి గాన పోటీల విజేతలకు బహుమతి ప్రదానము, అలాగే సంగీతం ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తూ మరి ఇవాళ ప్రపంచంలోనే మరి మంచి మందు ఔషధం ఏమిటని అన్నప్పుడు సంగీతం ఔషధం అని చెప్తున్నారు. ఏ మందు అవసరం లేకుండా ఉండాలంటే కీర్తనల ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రపంచమైన మరి సర్వేల్లో తేలుతోంది. అలాంటి నేపథ్యంలో ఇవాళ మరి సంగీత కళాకారులు కూడా మన మధ్య ఉన్నారు. వారిని కూడా సత్కరించుకునే అవకాశం మరి ఈరోజు కలుగుతోంది. ఇలాంటి కార్యక్రమానికి మరి ఈ సభకు మరి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఆస్వాదన సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలని మరి దశాబ్దాలుగా చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ గొట్టుముక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి గారిని సాహిత్య సంగీత విధులతో కూడిన తమాషా భారతీయ సంస్కృతిలో అత్యద్భుతమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మనకి పండుగల రూపాల్లో నిర్బంధించారు మా పెద్దలు. అయితే కాలక్రమేణా ఆడంబరము, అనవసరమైనటువంటి కొన్ని పద్ధతులు వాటిల్లో చోటు చేసుకొని అసలు ఆ పండుగ యొక్క పరమాత్మ ఏంటి, దాన్ని మనం ఆచరించుకోవాల్సినటువంటి విధానాలు ఏమిటి, దానివల్ల మనం పొందే ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటివి మరుగున పడిపోతుంది. విషయం ఏంటంటే ఎంతో సుదూరంగా దేశ విదేశాలు దాటిపోయి, సముద్రాలు దాటిపోయి, ఎల్లలు దాటిపోయి అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు వీటిని చాలా చక్కగా నిర్వర్తించుకుంటున్నారు, సంరక్షించుకుంటున్నారు. ఇక్కడ పుట్టి పెరిగి గాలి పీలుస్తూ ఈ నీరు తాగుతూ మనం ఏమిటంటే వాటిని దూరం చేసుకుంటున్నాం. అంతేకాకుండా వాటిని నిరసిస్తున్నాం కూడా. ఆ వివరాల జోలికి మనం వెళ్ళొద్దు. ప్రధానంగా ఈ వేళ కాకినాడ జిల్లా పెదపూడి మండలంలోని ఆలయాల అభివృద్ధికి మండలంలోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కలిసి వస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. త్వరలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పైన పొట్టకొండ, గొల్లల మామిడాడ గ్రామాల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నియోజకవర్గంలో ఆలయాలను అభివృద్ధి చేయాలి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి, తద్వారా గ్రామాలకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా నియోజకవర్గంలో 7 ఆలయాల్ని అభివృద్ధి చేయాలి. అందులో 4 పునర్నిర్మాణం, మిగిలిన వాటిని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మరి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నిధులు ఇవ్వడానికి అంగీకరించారు. దాదాపుగా 7 కోట్ల రూపాయలు నిధులతో ఈ ఆలయాల్ని అభివృద్ధి చేయడం జరుగుతోంది. దానికి ముఖ్యంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారంగా 3వ వంతు ప్రజా విరాళం ఇవ్వాలి. ముఖ్యంగా రామవరం కానీ, అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం కానీ, బిక్కవలు, రంగంపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయం కలిసి ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్స్ ఇచ్చి, విరాళం ఇచ్చి 1/3 ఆలయాలను అభివృద్ధి చేయాలనే దిశగా గ్రామస్తులు ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా పైనలో ప్రశస్తమైన వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ముఖ్యంగా వర్షం వస్తే దాదాపు 2-3 అడుగుల లోతు నీరు ఉండడం గర్భాలయంలో, అదేవిధంగా గర్భాలయం పైకప్పు నుంచి కూడా నీరు వస్తున్న పరిస్థితి. దాన్ని ఇవాళ 1,05,00,000తో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం. దానికి గొల్లల మామిడాడ, పైన రాజుపాలెం గ్రామస్తులందరూ కలిసి ప్రజా విరాళం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయవలసిందిగా వారిని కోరడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి మా కుటుంబానికి కూడా ఆ ఆలయంతో ఉన్న అవినాభావ సంబంధం రీత్యా మా కుటుంబం 5 లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం CGFకి ఇవ్వడానికి సంసిద్ధత నేను వ్యక్తం చేశాం. అదేవిధంగా రాజుపాలెం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. గొల్లల మామిడాడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. 3 గ్రామాల పెద్దలు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టమని వారిని కోరడం, వారు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, బిక్కవోల్లో ఉన్న గోలింగేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని కలిసి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించాం. ఆ దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఆలయాల యొక్క ప్రసిద్ధి ప్రపంచానికి చాటి చెప్పాలి, ఈ 2 గ్రామాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి సంపూర్ణమైన సహకారం అందరి దగ్గర నుంచి కావాలని కోరుకుంటూ, మరి ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు. గ్రేడ్ 1 VROలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, జిల్లా అధ్యక్షుడు కేవి సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 47 మందికి గాను 17 మందిని వివిధ కారణాల రీత్యా సంబంధిత శాఖ పరీక్షలు రాయలేకపోయారని తెలిపారు. సుమారు 4 ఏళ్ల క్రితం గ్రేడ్ 1 VROలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించారని, ఈ పదోన్నతుల్లో కొన్ని నిబంధనలతో రాష్ట్రంలో 650 మందికి గాను దాదాపు 450 మంది డిపార్ట్మెంటల్ సర్వే, CPTలు, సర్వే ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణత అయినట్లు పేర్కొన్నారు. వీరిలో కొంతమందికి పరీక్షలు గత ప్రభుత్వం సకాలంలో నిర్వహించకపోవడం, అలాగే APPSC వారు ఇచ్చిన CPT పరీక్షలు వెలువరించిన ప్రకటనలో గ్రేడ్ 1 VROలకు మాత్రమే ఇచ్చారని అన్నారు. సీనియర్ సహాయకులుగా 14 మంది పదోన్నతి పొందిన వారికి ఎంపిక ఇవ్వడం
ఇవ్వనందున కొంతమంది దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకపోవడం, సర్వే ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం వల్ల సిపిటి టెస్ట్ పాస్ కాని వారికి 45 సంవత్సరాలు దాటిన వారికి టెస్టులు మినహాయింపు ఇచ్చే జీవో స్పష్టంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బాపూజీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఏఎస్వి తమ్మారావు, ఎం కిషోర్, పివి తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది ఏంటంటే గతంలో 154 జీవో ప్రకారం మా విఆర్ఓ సీనియర్ సహాయకులుగా పదవులు కల్పిస్తూ 2021లో జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మంది ఈ రాష్ట్రంలో విఆర్ఓ సీనియర్స్కి పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 17 మంది అప్పుడు ఇచ్చిన నిబంధనల ప్రకారం సర్వే టెస్ట్ సిపిటి పాస్ కాలేదని చెప్పి మిమ్మల్ని అందరూ రిటైన్ ఎంతో చేయకూడదని అప్పుడున్న జీవో ప్రకారం వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా మనం ప్రొసీడింగ్ ఇచ్చి 40 లోపు మిమ్మల్ని విఆర్ఓగా రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము మాకు మన విషయం తెలియజేయగానే మా గౌరవ సిసిఎల్ఏ మేడం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఈ రాష్ట్రంలో విఆర్ఓ సీనియర్స్ ప్రమోషన్లో పొందిన కానించి కూడా ఇప్పటికీ సుమారు 6 సార్లు 7 సార్లు టెస్టులు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఎవరికి కూడా సర్వే ట్రైనింగ్ కానీ సిపిడి కానీ ఇన్ టైంలో పెట్టలేదు. దానివల్ల ఒక ఇబ్బంది ఉంది కాబట్టి 2 సంవత్సరాలు ఈ టెస్టులు పాస్ అయ్యే మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే కొన్ని జీవోలు ఉన్నాయి, 110 కానీ 220 జీవోలు కదా. ఆ జీవోలో 45 ఇయర్స్ దాటిన వారికి టెస్టులతో ఫస్ట్ ప్రమోషన్లో టెస్టులతోటి సంబంధం లేకుండా ఉండడం వల్ల అలాగే కొనసాగించాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే సీనియర్ స్టూడెంట్కి కొనసాగించవచ్చు, రిటర్న్ చేయడం అవసరం లేదు 45 సంవత్సరాలు దాటిన వారికి. అందువల్ల ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి ఉమ్మడి తూర్పుగోదావరి కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం చెబుదామని రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గ్రేడ్ 2 విఆర్ఓలు కూడా పాపం ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. వారి విషయంలో కూడా గతంలో ఎందుకంటే 3500 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా విఆర్2 వేరే ప్రమోషన్ వచ్చారు గ్రేడ్ 2 కింద. కానీ వాళ్ళందరూ కూడా ఈ మంది ఫెయిల్ అయ్యారు సర్వే టెస్ట్లో పాపం. వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్కువసార్లు పెట్టమంటే పెట్టలేదు సిపిడి కూడా. వాళ్ళకి కూడా ఆ ప్రొఫెషన్ చేయడానికి 15,000 ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు కూడా వెంటనే ప్రొఫెషన్ చేస్తే 1 ఇయర్ లోపు కూడా పాస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ దగ్గర మేము అంచనాలు తీసుకురావడం జరిగింది. కానీ ఏ జిల్లా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, సరిగ్గా లేదని చెప్పి చెప్తారు. అందువల్ల మరలా కూడా మేము సిసిఎల్ గారిని కలిసి గవర్నమెంట్ తీసుకెళ్తే మళ్ళీ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంట్లే అమలు చేయండి, అది వాళ్ళకి ప్రొఫెషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అది కూడా కోరడానికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థలో ఒక రేషనలైజేషన్ పేరుతో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు పత్రికల్లోనే మీడియాలో చూస్తున్నాం. కానీ సచివాలయ వ్యవస్థలో 4-5 ఉంచి మిగిలిన వాళ్ళు మాతృస్థాయికి పంపిందామని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది. మమ్మల్ని కూడా ఎందుకంటే ఇప్పుడు 2 రకాలుగా గతంలో 2019లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత విఆర్ఓలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. రిటైర్డ్ ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ హెడ్ ఆకుల మల్లేశ్వరరావు రచించిన రంగ వీక్షణం పుస్తకావిష్కరణ కార్యక్రమం కాకినాడ సూర్యకళా మందిరంలో వైభవంగా నిర్వహించారు. కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ లెక్చరర్ కట్ట సుబ్బారావు అధ్యక్షత వహించారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి శాంతారావు పుస్తకంపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు ర్యాలీ ప్రసాద్, తుప్పాల సూర్యకుమారి, బుద్ధల రామారావు, గుణపర్తి ఆదిలక్ష్మి, కొర్రపాటి సౌజన్యారావు తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ అంటే తీసుకెళ్ళి వారికి అందజేయగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క సర్టిఫికెట్
రచయిత గారు. దాన్ని చదివిన తర్వాత చదివేశారు కృష్ణరావు గారు. సినిమా కంటే నాటకం చాలా గొప్ప అద్భుతమైన ప్రక్రియ. సాహిత్య ప్రక్రియలన్నింటిలో కూడా నాటకం చాలా గొప్పది. ఎందుకంటే రాయడం కూడా కష్టమే. ఎందుకంటే నేను ఇప్పుడు నాటకం రాశాను, అది నేను రాయడం వల్ల నాకు తెలిసింది ఆ విషయం. ఆ నాటికలు వాళ్ళ వేదిక మీద అలా ప్రదర్శించడం, ఆ నటునటులు ఆ పాత్రలో లీనమైపోయి అలా డైలాగ్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. నాకు అనిపిస్తుంది ఎంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళని. ఈ నాటకాలు ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని మల్లేశ్వర పుస్తకం ద్వారా ఆయన తెలియపరిచారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మల్లేశ్వర పుస్తకం చదివితేరా నేనైతే చాలా ఆనందిస్తున్నాను. ఆ పుస్తకం కాకినాడ జిల్లాలో గత 20 రోజులుగా తుఫాన్, అగ్ని ప్రమాదాలు తదితర విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం లావణ్య తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమాల ముగింపోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం లావణ్య మాట్లాడుతూ ఫెమిలరైజేషన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ఉన్న వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు తుఫాన్, అగ్ని ప్రమాదాలు తదితర ప్రకృతి విపత్తుల సమయాలలో వారు వ్యక్తిగతంగా ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రకృతి విపత్తు సమయాలలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జీడి మన్మోహన్ యాదవ్, జగదీష్, శ్రీనివాస్, సందీప్ కుమార్, చంద్ర, వెంకటేశ్వర్లు, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ శాఖ, కాకినాడ, కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరికి డిప్యూటీ కలెక్టర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమం చేసుకున్నాము కలెక్టర్ ఆఫీస్ కాకినాడలో. యాక్చువల్గా 8వ తారీఖున, అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి మనకి ఫ్యామెక్స్ ప్రోగ్రామ్, అంటే ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు నిర్వహించారు. మన జిల్లాలో 20 రోజులుగా అవుతోంది. అంటే ఇక్కడ మన్మోహన్ యాదవ్ గారని నాతో పాటు ఉన్నారు. వారు ఈ టీంకి కమాండెంట్గా వ్యవహరించారు. ఆయన 10th బెటాలియన్ కమాండెంట్, విజయవాడ నుంచి వచ్చారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. మనకి కాకినాడలో లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, లేదా సైక్లోన్ ప్రోన్ ఏరియాస్, తుఫాను ముంపు ప్రాంతాలకి వాటికి గురయ్యే ప్రాంతాల్లో స్పెసిఫిక్గా ఈ ప్రజలకి, సివిలియన్స్ అయిన పబ్లిక్కి మరియు స్కూల్ చిల్డ్రన్కి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, ఇలా రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కవర్ చేయడం జరిగింది. ఆ ఫ్యామెక్స్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు విపత్తుల సమయంలో ఎలా అయితే వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది ట్రైనప్ చేయడం జరిగింది. ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. తుఫాన్లో, ఫైర్ యాక్సిడెంట్స్లో, లేదా ఇలా ప్రకృతి వైపరీత్యాల సమయంలో, వరద ముంపుకు గురైనప్పుడు ఎలా వాళ్ళు కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని ఎలా కాపాడాలి అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్, ఈ 20 days ప్రోగ్రామ్ అనేది ఎండింగ్కి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో మొక్కలు నాటడం అనేది జరుపుకున్నాము కలెక్టర్ ఆఫీస్ ప్రిన్సెస్లో. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో గత 20 రోజులుగా తుఫాన్, అగ్ని ప్రమాదాలు తదితర విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు.
ప్రజలందరూ ప్రకృతి విపత్తు సమయాలలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకోవాలన్న డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం లావణ్య. కాకినాడ జిల్లా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడి సురక్షితంగా ఉన్నారని వెల్లడి. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. గ్రేడ్ 1 వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.